హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బోత్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి టాప్ మోస్ట్ బిట్స్ చూడబోతున్నాం. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అని మీరు గమనించండి. ఎంతవరకు అవసరమో, ఎంత లెవెల్ అవసరమో అంతవరకు మనం తీసుకెళ్తాం. ఎందుకంటే మనకు చాలా డెప్త్ వెళ్ళిపోయి, చాలా డీప్ వెళ్ళిపోయి ఎక్కువ టైం కేటాయించుకుంటే మనకు దెబ్బ పడుతుంది. కాబట్టి మనకి ఏ రేంజ్కి అవసరమో అంతవరకు వెళ్ళండి. అంతేగాని గ్రూప్ 1 లెవెల్ ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2 లెవెల్ ప్రిపేర్ అవుతా, ఎస్ఐ లెవెల్ ప్రిపేర్ అవుతా అంటే మాత్రం మనకు దెబ్బ అవుతుంది. అంతవరకు మనకు వద్దు. ఏ బిట్ ఎంత రూపంలో అంతవరకు మనం పోతాం. మరి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ క్వాడ్ సమ్మిట్ 2024 జరిగింది. క్వాడ్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది, ఎన్ని దేశాలు ఉన్నాయి దీంట్లో, మరి 2024 యొక్క హోస్టింగ్, 2025 కంట్రీ 25 ఏ కంట్రీలో జరగబోతా ఉంది, ఎవరు హోస్ట్ ఇస్తారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. అయితే హోస్ట్ కంట్రీ వచ్చేసి ఈసారి 2024 సంబంధించి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఎక్కడ జరిగిందంటే డెలావేర్లోని విల్మింగ్టన్లో జరిగింది. సో డెలావేర్లోని విల్మింగ్టన్ మనకి ఎట్లా అడిగే అవకాశం ఉందంటే క్వాడ్ సమ్మిట్ 2024కు ఆతిథ్య దేశం ఏది అడగచ్చు, హోస్టింగ్ కంట్రీ. లేకుంటే ఈ క్రింది వన్లో ఏ పట్టణంలో జరిగింది అడగచ్చు. అప్పుడు ఏం చెప్తాను, విల్మింగ్టన్ పెడతాం. వెల్లింగ్టన్ కాదండి, విల్మింగ్టన్. సో విల్మింగ్టన్లో జరిగింది. సో యుఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరంటే ఇప్పుడు జో బైడెన్. సో దీనికి ఆతిథ్యం ఎవరు ఇచ్చినారు అంటే మనకు జరిగింది అమెరికాలో, కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మరి క్వాడ్లో మనకు మొత్తం 4 కంట్రీస్ ఉన్నాయి. 1 యుఎస్ఏ, 2 ఆస్ట్రేలియా, 3 జపాన్, 4 ఇండియా. ఇది ముఖ్యంగా చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం ఇది ఏర్పడిన కూటమి. ఈ యొక్క సమ్మిట్ ఎప్పుడు జరిగినా కూడా చైనా ఒక పక్క మనం విమర్శిస్తూనే ఉంటుంది, ఈ క్వాడ్ ఒక సమ్మిటే కాదు, వేస్ట్ అంటూ ఉంటుంది. కానీ ఈ 4 దేశాలు మాత్రం ఇది చాలా గొప్పగా ఉంటుందని వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి దీంట్లో క్వాడ్ కంట్రీస్ దేశాలు 4 చెప్పాం కదా. 1 యుఎస్ఏ, 2 ఆస్ట్రేలియా, 3 జపాన్, 4 ఇండియా. మరి పండ్ల పనిగా ఈ యొక్క క్వాడ్ సమ్మిట్కు ఎవరు అటెండ్ అయినారు అంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆస్ట్రేలియా పిఎం అయినటువంటి ఆంటోనీ ఆల్బనీస్, ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఈ 4 కూడా మనకు నరేంద్ర మోడీ గారికి చాలా చిన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫుమియో కిషిదా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ. ఓకే, సో ఇక్కడ యూఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరు, జో బైడెన్. మనకు అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. జో బైడెన్ పార్టీ తరఫున కమల్ హ్యారిస్, అపోజిషన్ పార్టీ తరఫున మనకు ట్రంప్ పోటీలో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటిది ఆంటోనీ ఆల్బనీస్. మరి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో కిషిదా. ఇది మన పేరు గుర్తుపెట్టుకోవాలి. మరి మనకు 6th సమ్మిట్ అన్నమాట. అయితే ఇక 2025లో ఏ కంట్రీ ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది అని అడగచ్చు అనమాట, ఇండియా. సో దట్ ఈజ్ ఇండియా. సో మనకు 2025 సంబంధించి ఇండియా అనేది మనకు ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది, హోస్టింగ్ కంట్రీ. ఇది మనం ఇంపార్టెంట్గా భావించండి. తర్వాత శ్రీలంక నూతన ప్రెసిడెంట్ ఎన్నిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ న్యూస్. రైల్వేలో ముఖ్యంగా ఆర్ఆర్బిలో ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ గురించి చాలా ఖచ్చితంగా బిట్ టచ్ చేస్తూ ఉంటారు. మన పక్క దేశాలు ఉన్నటువంటి వాటి యొక్క దేశాల్లో అయితేనేమి, వాటి కంట్రీస్ అయితేనేమి, కరెన్సీ అయితేనేమి, పొలిటికల్గా ఏమైనా చేంజెస్ అయినా ఉంటే డెఫినెట్గా మనం టచ్ చేస్తారనమాట. అదే కావాలి. ఇప్పుడు శ్రీలంకకు నూతన ప్రెసిడెంట్గా అనూర కుమార దిస్సనాయకే ఎన్నికవడం జరిగింది. దిస్సనాయక్ గుర్తుపెట్టుకోండి. ఎస్ నాయక్. ఈడు నాయక్, మా నాయకుడు అని గుర్తుపెట్టుకున్నట్లే మీరు. దిస్సా నాయకే పూర్తి పేరు అనూర కుమార దిస్సనాయకే. ఈసారి ప్రెసిడెంట్షిప్ గాను 3 వ్యక్తులు పోటీ పడ్డారు. అడగచ్చు అనమాట, ఈ క్రింది వన్లో శ్రీలంక ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ పడని వ్యక్తి ఎవరు అడగచ్చు. ఎందుకంటే మనకు ఉండే 4 ఆప్షన్స్ కాబట్టి 3 వ్యక్తులు పోటీ పడ్డారనమాట. అందులో గెలిచిన వ్యక్తి దిస్సా నాయకే. 2వ ప్లేస్ వచ్చేసి ప్రేమదాస, 4 విక్రమసింగే. మరి శ్రీలంక హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏమైందంటే ఫస్ట్ కౌంటింగ్లో ఏ ఒక్క వ్యక్తి కూడా 50% క్రాస్ కాలేదు ఓటింగ్. అందువల్ల
దిశనాయకే ప్రేమదాస విక్రమసింఘే మొదటి ప్లేస్ దిశనాయక్ వచ్చింది, రెండో ప్లేస్ ప్రేమదాస్కి వచ్చింది. తర్వాత విక్రమసింఘేను పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ చేస్తే అప్పుడు విజయం వచ్చేసి దిశనాయకే ఎంపిక కావడం జరిగింది. ముగ్గురితో కలిసిన యంగ్స్టర్, మొట్టమొదటి భారతదేశానికి వ్యతిరేకంగా ఉండేవాడు. కాలక్రమంలో ఎప్పుడైతే ఇండియాని విజిట్ చేశాడో అప్పటి నుంచి భారత్కి మిత్రుడు కావడం జరిగింది. మరి ప్రమాణ స్వీకారంకి మన నరేంద్ర మోడీ గారు కూడా విశేష పంపించారు. ఇప్పుడు దిశనాయక్ ఏం చెప్పారంటే, మేము ఇటు ఇండియా అటు చైనా వల్ల మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాకు రెండు కావాల్సిన దేశాలే, ఏ ఒక్క దేశం తరపున మేము ఉండము, మాకు సరి సమానంగా చూస్తాను అని చెప్పడం జరిగింది. మరి మనం ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ దిశనాయక ఏ పార్టీ అంటే జేవిపి, జనతా విముక్తి పెరమున. జనతా విముక్తి పెరమున దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అంటాం. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అంటాం. మరి శ్రీలంక క్యాపిటల్ కొలంబో లేదా శ్రీ జయవర్ధనపురే కొట్టే అంటాం. గతంలో దీన్ని మనం కొలంబో అనేవాళ్ళం, ఇప్పుడు దీన్ని శ్రీ జయవర్ధనపురే కొట్టే అని పిలవడం జరుగుతుంది. కరెన్సీ ఇండియా లైన్ లాగా ఇది కూడా రూపీనే, కాబట్టి శ్రీలంక రూపీ అంటాం. పాకిస్తాన్ కరెన్సీ కూడా రూపీనే, పాకిస్తాన్ రూపీ అంటాం. మరి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ సింహాల మరియు తమిళ్. ఎందుకంటే ఇక్కడ శ్రీలంక మనకు తమిళనాడు దగ్గర ఉంది కాబట్టి తమిళ్ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా ఉంది. మరి తమిళ్ ఉన్నారు కాబట్టి తమిళ్, మరి సింహలీలు ఉన్నారు కాబట్టి సింహాల అన్నమాట. మరి శ్రీలంక అనేది చైనాకు మరి ఇండియాకు. సో గతంలో ఉన్న ప్రెసిడెంట్ చైనాకు అనుకూలంగా ఉండేవాడు, ప్రో చైనా. కానీ దిశనాయక్ చెప్పడం జరిగింది, లేదు మాకు చైనా ఒకటే కాదు, మేము కంపల్సరీగా మాకు రెండు దేశాలు చాలా ఇంపార్టెంట్, మాకు సరి సమానంగా మీరు మాకు హెల్ప్ చేస్తే మేము మా ఆర్థిక కష్టం నుంచి మేము బయటపడతామని దిశనాయక్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప నందు ఆర్ఆర్బీ ఎన్టీపీకి సంబంధించి స్పెషల్ కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాం. టెస్ట్ సిరీస్ అండ్ తర్వాత వీడియోస్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కోర్సుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. నా కమ్ టు చెస్ ఒలింపియాడ్లో భారత్కు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ నెల చరిత్రలో ఒకేసారి ఇట్లా పురుషుల విభాగం అయితేనేమి మహిళల విభాగం అయితేనేమి మనకు రెండు కూడా గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఇది చెస్ ఒలింపియాడ్ చరిత్రలోనే భారత్ వచ్చిన మొట్టమొదటి గోల్డ్ అన్నమాట. మరి అనదర్ చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్. చెస్ ఒలింపియాడ్లో భారత్కు గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. మొట్టమొదటగా ఒలింపియాడ్ చరిత్రలోనే భారత్కు స్వర్ణ పథకం రావడం జరిగింది. అది కూడా పురుషుల విభాగంలోనూ మరియు మహిళల విభాగంలోనూ కూడా మనం రెండు పథకాలు సాధించి రెండు కూడా గోల్డ్ రావడం జరిగింది. అయితే చెస్ ఒలింపియాడ్ 2024 ఎక్కడ జరిగింది అడగచ్చు అనమాట. ఎక్కడంటే మనకు హంగేరీ, క్యాపిటల్ బుడాపెస్ట్. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ అనమాట. ఎక్కడ జరగచ్చు, ఏ దేశం అంటే హంగేరీ, క్యాపిటల్ కంటే బుడాపెస్ట్. ఓకే, కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. హంగేరీ క్యాపిటల్ అడగచ్చు అనమాట. హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్. మరి ఏకకాలంలోనే భారత పురుషులు మరియు మహిళల జట్లు ఛాంపియన్గా నిలిచి ఒలింపియాడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వర్ణ పథకం సాధించడం జరిగింది. మరి భారత పురుషుల జట్టులోని సభ్యులు ఎవరు అడగచ్చు అనమాట. మనకు అడగచ్చు, ఈ క్రింది వాన్లో మనకు చెస్ ఒలింపియాడ్ నందు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, మరి ఈ క్రింది వాన్లో ఎవరు సభ్యులు కారు, ఎవరు సభ్యులు అనే అవకాశం మనకు ఉంటుంది అనమాట. దాన్ని చూస్తే అర్జున్ ఎరగేసి తెలంగాణ స్టేట్, మన తెలుగు వ్యక్తులు ఇద్దరు ఉన్నారు దీంట్లో. దొమ్మరాజు గుకేష్ తమిళనాడు, ప్రజ్ఞానంద తమిళనాడు, పెంటేల్ హరికృష్ణ ఆంధ్రప్రదేశ్, మరి విదిత్ సంతోష్ గుజరాతీ వచ్చేసి మహారాష్ట్ర. అంటే మీరు చూస్తే మనకు సౌత్ ఇండియా నుంచే 5 మంది 4 మన వాళ్ళు ఉన్నారు. 2 ఆంధ్ర వాళ్ళు, 2 తెలంగాణ, ఒకరు ఆంధ్ర, ఒకరు తెలంగాణ, 2 తమిళనాడు వ్యక్తులు ఉన్నారన్నమాట. కాబట్టి అర్జున్ ఎరగేసి తెలంగాణ స్టేట్, దొమ్మరాజు గుకేష్ తమిళనాడు, ప్రజ్ఞానంద తమిళనాడు, పెంటేల్ హరికృష్ణ ఆంధ్రప్రదేశ్, మరి విదిత్ సంతోష్ గుజరాతీ మహారాష్ట్ర. సో గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు అడిగినారు, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. అదేవిధంగా మనకు భారత మహిళా జట్టు కూడా ఒక స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. దీంట్లో సభ్యులు ఎవరు అంటే ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్, మరి వైశాలి రమేష్ బాబు
వైశాలి రమేష్ బాబు తమిళనాడు, దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్ర, వంతిక అగర్వాల్ ఢిల్లీ, మరి తానియా సచ్దేవ్ ఢిల్లీ. సో 5 మంది అండి ఇక్కడ. ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్, వైశాలి రమేష్ బాబు తమిళనాడు, దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్ర, దెన్ వంతిక అగర్వాల్ ఢిల్లీ, తానియా సచ్దేవ్ ఢిల్లీ. ఇక్కడ మీరు గమనించండి, భారత పురుషుల జట్టులో ఉన్నటువంటి ప్రజ్ఞానంద, మహిళల జట్టులో ఉన్నటువంటి వైశాలి, వీళ్ళిద్దరు కూడా బ్రదర్ సిస్టర్స్ అన్నమాట. మరి తల్లిదండ్రులకు ఇంతకన్నా గొప్ప ఆనందం ఉండాలండి ఇంకా. సో ఇద్దరు ప్రజ్ఞానంద మరి వైశాలి ఇద్దరు కూడా సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ ఉందన్నమాట. మరి సుప్రీంకోర్టు ఈరోజు మనకు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కానీ లేదా వేరే హైకోర్టు తీర్పులు ముఖ్యమైన విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క తీర్పుని ఎవరు ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు అడగచ్చు అనమాట. కాబట్టి ఇక చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా లేదా వీడియోలు డౌన్లోడ్ చేసినా కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తాం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీ అయిందంటే, ఇది తమిళనాడులో ఒక ఇష్యూలందు కూడా ఒక ఇష్యూ వస్తే అక్కడ మద్రాస్ హైకోర్టు పోర్న్ వీడియోలు చూసినా డౌన్లోడ్ చేసుకున్న తప్పు లేదు అని తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. ఈ తీర్పులో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు చెప్పింది లేదు, ఇది చాలా తప్పు. పోర్న్ వీడియోలు పోర్న్ అంటే చిన్నపిల్లలు అనమాట. చైల్డ్ పోర్న్ వీడియోస్ చూడకూడదు, వీడియోలు డౌన్లోడ్ చేయకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా ఘోర నేరంగా పరిగణిస్తాం. కాబట్టి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని ఇచ్చిందనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ భావించాలి. కాబట్టి చూడడం తప్పే, డౌన్లోడ్ చేసుకోవడం తప్పే, ఫార్వర్డ్ చేయడం కూడా తప్పే. మద్రాస్ హైకోర్టు గతం ఇచ్చిన తీర్పు ఘోర తప్పిదంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. అయితే ఇక తీర్పుని ఎవరు ఇచ్చారు, ఈ యొక్క తీర్పు ధర్మాసనం ఎవరున్నారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ అయినటువంటి జేబీ పార్థివాలా ఈ యొక్క ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. సో అయితే అదే మాదిరిగా చైల్డ్ పోర్నోగ్రఫీ ఇక మీదట ఎవరు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అని పలకూడదు. దానికి ఒక కొత్త నిర్వచనం కూడా ఏం జరిగింది, కొత్త పేరు సూచించి సుప్రీంకోర్టు. ఇక మీదట చైల్డ్ పోర్నోగ్రఫీ మీద ఏమనంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అన్నమాట. సో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పేరు కాకుండా ఇక మీద ఏం పలకాలంటే చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనే పేరుతో ఇక మీద ఆ పదాన్ని పలకాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏమంటే ఈ యొక్క చైల్డ్ పోర్న్ చూసినా వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నా నేరం అని చెప్పింది ఎవరు అంటే అడుగుతుంది మద్రాస్ హైకోర్టు, చెన్నై హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు అడగచ్చు అనమాట. సో ఏదంటే సుప్రీంకోర్టు. అయితే గతంలో ఎవరు తప్పు కాదని చెప్పినారంటే మద్రాస్ హైకోర్టు. మరి ఏ కోర్టు తీర్పును తప్పు పట్టింది సుప్రీంకోర్టు అంటే మద్రాస్ హైకోర్టు. మరి ఏ ధర్మాసనంలో ఎవరు ఉన్నారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, మరి జస్టిస్ జేబీ పార్థివాలా గారు ఈ యొక్క ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి చైల్డ్ పోర్నోగ్రఫీని మీద ఏ పేరు పిలవాలి అని కూడా అడగచ్చు. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ పేరు పిలవాలి. మరి ఆస్కార్ 2025కు భారత్ నుంచి అఫీషియల్గా ఎంట్రీగా ఒక సినిమాను పంపించడం జరిగింది. భారత ప్రభుత్వం సూచించింది. ఆ పేరు ఏది అడగచ్చు అనమాట. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డ్స్ మీద మనకు బిట్లు పడే అవకాశం చాలా బాగుంటుంది. సో ఆస్కార్ 2025 నిశ్చిత జరగబోతుంది. ఆస్కార్ అవార్డ్స్ ప్రపంచ సినీ రంగంలోనే అత్యున్నత అవార్డ్స్ అనమాట. ఇది ఆస్కార్ అవార్డ్స్. మరి ఈసారి ఎన్నవది ఇది ఆస్కార్ అవార్డ్స్ అని అడగచ్చు అనమాట. 97వ ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడ జరుగుతుందంటే 2025లో మార్చిలో లాస్ ఏంజల్స్ వేదికగా. సో ఎప్పుడు కూడా అక్కడ లాస్ ఏంజల్స్ జరుగుతుంటుంది అనమాట. సో లాస్ ఏంజల్స్ వేదికగా 2025 మార్చిలో జరగబోతుంది 97వ ఆస్కార్ అవార్డ్స్. అయితే మన భారతదేశం నుంచి లాపతా లేడీస్ అనే బాలీవుడ్ చిత్రాన్ని భారతదేశం తరపున అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి మహిళా డైరెక్టర్ కూడా ఎవరంటే కిరణ్ రావు. మహిళా డైరెక్టర్ ఎవరంటే కిరణ్ రావు. మరి ఈ యొక్క లపతా లేడీస్ అనే సినిమాకి నేపథ్యం ఏమంటే అక్కడ ఇద్దరు పల్లెటూరి నవవధువుల కథ. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అనమాట, ఇద్దరు అమ్మాయిలు. ఈ పల్లెటూరు వాళ్ళ యొక్క కథను బేస్ చేసుకొని లాపతా లేడీస్ అనే బాలీవుడ్ చిత్రం నిర్మించింది ఎవరంటే కిరణ్ రావు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఆస్కార్ 2025కు భారతదేశం పంపిస్తుంది అనమాట. ఏ విభాగం అంటే ఉత్తమ విదేశీ చిత్ర విభాగానికి సంబంధించి నామినేట్ చేసినటువంటి చిత్రం ఏంటంటే లాపతా లేడీస్. డైరెక్టర్
మహిళా డైరెక్టర్ అంటే దానికి కిరణ్ రావు. ఎప్పుడు జరుగుతుందంటే 2025 మార్చిలో జరుగుతుంది. ఎక్కడంటే లాస్ ఏంజలస్ వేదికగా. తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎకానమీ చూస్తాం. అందులో 5వది మనది. మరి ఈ సంవత్సరంలో అంటే 2030 లోపల కంపల్సరీగా మనం 3rd ప్లేస్ రాబోతున్నాం అని నరేంద్ర మోడీ గారు అయితేనేమి, వరల్డ్ బ్యాంక్ అయితేనేమి, అనేక సంస్థలు అయితేనేమి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో కంపల్సరీగా బిట్టాడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద 5 ఎకానమీ దేశాలు ఏదంటే అందరూ తెలిసిందే. మొట్టమొదటిది అమెరికా, 2వది చైనా, 3 జర్మనీ, 4 జపాన్, 5 ఇండియా. ఇటీవల కాలంలో ఇండియా ఏం చేసిందంటే బ్రిటన్ అధిగమించి 5వ ప్లేస్ రావడం జరిగింది. అతి త్వరలో వితిన్ 2 ఇయర్స్లోనే జపాన్ క్రాస్ చేయబోతున్నాం. తర్వాత ఈ యొక్క 2030 లోపల జర్మనీ కూడా క్రాస్ చేసి యుఎస్ఏ, చైనా, తర్వాత 3వ ప్లేస్లోకి ఇండియా రాబోతూ ఉందన్నమాట. అదే మాదిరిగా ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా కేవీఎస్ మణియన్ గారు కొత్తగా నియామకం కావడం జరిగింది. ఇది ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా కేవీఎస్ మణియన్ గారు నూతనంగా ఎంపిక కావడం జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ భావించాలి. అయితే యొక్క ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే అలువా, కేరళ రాష్ట్రంలో ఉందన్నమాట. అలువా, కేరళ. ఇది ఫెడరల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్లేస్ అలువా, కేరళ. ఇది మిత్రమా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.